జమియత్ ఉలమాయే హిందూ సంస్థ మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మొన్న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనలో ఆ హంతకుల్ని కాపాడటానికి వీళ్ళెళ్ళి పోలీస్ కమిషనర్ని కలవడం. దాంతో దీని జాతకాన్ని బయటికి తీసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అందులో 2006లో వారణాసి పేలుళ్లలో నిందితుడైన ఉగ్రవాది వలీయుల్లా ఖాన్ తరపున కోర్టులో వాదించింది కూడా ఇదే సంస్థ. అలాగే వీళ్ళు పెట్టిన లాయరే. అలాగే హనుమాన్ ఆలయం, వారణాసి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం. ఎట్టకేలకు 2022లో కోర్టు ఆ ఉగ్రవాది వలీయుల్లా ఖాన్ని దోషిగా తేల్చింది. కానీ అతన్ని కాపాడడానికి ఈ సంస్థే ప్రయత్నించింది. అంతేకాకుండా 17 మంది ప్రాణాలు బలిగొన్న 2010 పూణే జర్మన్ బేకరీ పేలుడు నిందితుడు ఉగ్రవాది మీర్జా హిమియత్ బేగ్ తరపున కూడా ఈ సంస్థ కోర్టులో వకాల్తా పుచ్చుకుంది. అతన్ని కోర్టు దోషిగా ధృవీకరించిన తర్వాత కూడా అతన్ని కాపాడడానికి సుప్రీంకోర్టుల దాకా వెళ్ళింది. ఉగ్రవాదుని కాపాడడం కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు రైజ్ చేస్తున్నారు హిందూ సంఘాలు.